ఎన్నికల్లో గెలిచేందుకు ఆప్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఓవైపు ప్రభుత్వంపై సహజంగా ఏర్పడే ప్రజా వ్యతిరేకత, మరోవైపు తమ పార్టీ నేతలపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ వాసులకు ఏమేం పనులు చేశామో చెబుతూనే మరోసారి అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో అమలు చేయనున్న పథకాలను ప్రకటించి ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓటర్లకు చేరువయ్యేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఓవైపు తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చెబుతూనే మరోవైపు ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 3 పార్టీలు అధికారం కోసం పోటీ పడుతుండగా అందులో 2 పార్టీల మధ్యనే హోరాహోరీ పోరు నెలకొంది. ఢిల్లీలో 10 ఏళ్లుగా పాలన సాగిస్తోంది. ఢిల్లీలోని ప్రజల సమస్యలను లేవనెత్తి వాటికి పరిష్కారం చూపుతామని అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి మరకలు అంటుకోవడంతో ఈ ఎన్నికలో కేజ్రీవాల్ అండ్ టీంకు ఓ అగ్ని పరీక్షగా మారాయని చెప్పాలి. ఆ 10 ఏళ్ల పాలన అనంతరం కూడా ఇప్పటికీ పలు సమస్యలతో ఢిల్లీ ప్రజలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో ప్రమాదకర రీతిలో కాలుష్యం పెరగడం, మహిళలపై నేరాలు, ప్రజలకు మౌలిక వస్తువుల కల్పన వంటి పలు సమస్యలు ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు ఆప్ కీలక నేతలపై అవినీతి ఆరోపణలు రావడం, జైలుకు వెళ్లడం వంటి పరిణామాలు ఇప్పుడు ఆప్కు సవాల్గా మారాయి. అయితే గత ఎన్నికల సమయంలో ఆప్కు ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు ఇప్పుడు లేవనే చెప్పాలి. అదే సమయంలో ఆప్ నేతలు తమపై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ అవి కేవలం బీజేపీ కుట్రపూరితంగా పెట్టిన కేసులుగానే చెబుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి ప్రజల్లో తమ విశ్వసనీయతను నిరూపించుకుంటామని ఆప్ నేతలు ధీమాగా ఉన్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్కు ఈ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతే మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపడతానని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. ప్రజల్లో తన విశ్వసనీయతను నిరూపించుకుంటారని కేజ్రీవాల్ ధీమాగా ఉన్నారు. ఆప్ తమ పాలనలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే ఉచిత మంత్రాన్ని జపిస్తోంది. ఢిల్లీ ఓటర్లకు వరాలు ప్రకటిస్తూ వారిని ఆకట్టుకునే యత్నం చేస్తోంది. ఇప్పటికే పలు ఉచిత హామీలను ప్రకటించిన ఆప్ తాజాగా మరో హామీనిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తే ఢిల్లీలో అద్దె ఇంట్లో ఉంటున్న వారికి సైతం ఉచిత నీరు, విద్యుత్ అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత విద్య, వైద్య పథకాలు ఢిల్లీలో అందరికీ అందుతున్నాయని, కానీ నీరు, విద్యుత్ వంటి పథకాలకు అద్దె ఇంట్లో ఉంటున్న వారు దూరమవుతున్నారని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇక్కడికెళ్లినా ఈ విషయంపై ప్రజలు తమతో వాపోతున్నారని పేర్కొన్న కేజ్రీవాల్ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఢిల్లీలో అందరికీ ఉచిత నీరు, కరెంటు అందుతుందని కేజ్రీవాల్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఢిల్లీలో నివాసం ఉంటున్న ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు ప్రతి నెల 2,100 రూపాయలు అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను కేజ్రీవాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యాన్ని అందించే సంజీవని యోజనను కేజ్రీవాల్ ప్రకటించారు. అపార్ట్మెంట్లు, కాలనీల్లోని ప్రజలను ఆకట్టుకునేలా ఒక స్కీమ్ను కేజ్రీవాల్ ప్రకటించారు. సెక్యూరిటీ గార్డులను నియమించుకునేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు ఆర్థిక సాయం అందిస్తామని ఆప్ అధినేత స్పష్టం చేశారు. ఓవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు ఉచిత పథకాలను ప్రకటిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆప్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కావు. ఢిల్లీ ఓటర్ల మద్దతును మరోసారి కూడగట్టుకోవడం ఇప్పుడు ఆప్ ముందున్న సవాల్. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఆ పాలనను ఢిల్లీ వాసులు చూశారు. ఆ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ ప్రజల్లోకి వెడుతోంది. అదే సమయంలో ఆప్ తాము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను నమ్ముకుంటే లాభం లేదని భావించి రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తే మరిన్ని ఉచిత పథకాలు అమలు చేస్తామని చెబుతోంది. మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీ సమరంలో మళ్లీ గెలిచేందుకు ఆప్ చేసే ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మొత్తానికి ఆప్కు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఓ అగ్ని పరీక్షగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆప్
ఓటర్లకు వరాలు గుప్పించి మరోసారి విజయం సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.